ఇవాళ మంచిగా మేలి ముత్యాల్లాగా వజ్రాల్లాగా తయారవుతుంటే చూసి ఆయన కళ్ళు మండుతున్నాయి. ఆయన కడుపులో దేవుతున్నట్టు అయింది రేవంత్ రెడ్డికి, తిప్పుతున్నట్టు అయింది రేవంత్ రెడ్డికి, పేగులు తిప్పుతున్నట్టు అవుతుంది. ఈ దళిత వర్గాల పిల్లలు, బీసీ వర్గాల పిల్లలు, గిరిజన వర్గాల పిల్లలు, వీళ్ళు ఎవరెస్ట్ శిఖరం ఎక్కుడైంది, వీళ్ళు పైలట్లు అవుడైంది, వీళ్ళు విమానాలు నడుపుడైంది, వీళ్ళు షిప్పులు నడుపుడైంది, వీళ్ళు వర్జీనియా యూనివర్సిటీలో, వీళ్ళు హార్వర్డ్ యూనివర్సిటీలో, వీళ్ళు ఆక్స్ఫర్డ్లో, వీళ్ళు కేంబ్రిడ్జ్లో గీళ్ళు చదువుడైంది అనేటటువంటి ఆ పెత్తందారి పోకడ, ఆ ఫ్యూడలిస్ట్ ఆలోచనతోని రేవంత్ రెడ్డి ఈ గురుకులాలను దెబ్బకొట్టి కుట్ర చేస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగా ఒక కార్యక్రమం కాదు, ఆయన మల్టిపుల్ యాక్టివిటీస్, పార్ట్ టైం ఉద్యోగులను తొలగించడం, తర్వాత బోధనేతర సిబ్బందిని తొలగించడం, అక్కడ ఉండేటటువంటి వాళ్ళకు జీతాలు ఇవ్వకపోవడం, అక్కడ నాణ్యమైనటువంటి భోజనం పెట్టకపోవడం, అక్కడ సరైనటువంటి మెరుగైన సదుపాయాలు కల్పించకపోవడం, శానిటేషన్ కానీ అదేవిధంగా మెడికేషన్కి సంబంధించినటువంటి ఏవి కూడా అందుబాటులో లేకుండా చేయడం, అంటే తద్వారా పిల్లలు వెళ్ళిపోవడం, పేరెంట్స్ భయపడి వాళ్ళని తీసుకొని పోవడం, ఇట్లా అన్ని రకాలుగా మల్టిపుల్ యాంగిల్స్లో ఆయన ఈ గురుకులాల మీద కుట్ర చేస్తూ ఉన్నాడు.